కిమ్ రాబర్ట్స్, జననం 1961, వాషింగ్టన్ డిసిలో నివసిస్తున్న అమెరికన్ కవయిత్రి, సంపాదకురాలు, సాహిత్య చరిత్రకారిణి. రాబర్ట్స్ నార్త్ కరోలినాలోని షార్లెట్లో జన్మించింది. ఆమె ఎమర్సన్ కళాశాల నుండి బిఎఫ్ఏ, అరిజోనా విశ్వవిద్యాలయం నుండి ఎంఎఫ్ఏ పొందింది. ఆమె బైబ్రాడ్ పొటోమాక్స్ షోర్ గ్రేట్ పొయట్స్ ఫ్రమ్ ది ఎర్లీ డేస్ ఆఫ్ అవర్ నేషన్స్ క్యాపిటల్, వర్జీనియా యూనివర్సిటీ ప్రెస్, 2020, ఫుల్ మూన్ ఆన్ కే స్ట్రీట్, పోయమ్స్ అబౌట్ వాషింగ్టన్ డిసి, ప్లాన్ బి ప్రెస్, 2010, ది సైంటిఫిక్ మెథడ్, వర్డ్ టెక్ ఎడిషన్స్, 2017, యానిమల్ మాగ్నెటిజం, పెర్ల్ ఎడిషన్స్, 2010, తో సహా 5 కవితా పుస్తకాల రచయిత్రి. 2011, ది విష్ బోన్ గెలాక్సీ, వాషింగ్టన్ రైటర్స్ పబ్లిషింగ్ హౌస్, 1994. కిమ్నామా, వ్రజు ప్రెస్, పొయట్రీ మ్యూచువల్, 2007, భారతదేశంలో నివసించిన కాలంలో ఆమె అనుభవాలను వివరించే పుస్తక నిడివిగల కవిత. ఫార్చ్యూన్స్ ఫేవర్ స్కాట్ ఇన్ అంటార్కిటికా, పొయట్రీ మ్యూచువల్ ప్రెస్, 2015, అనేది బ్రిటిష్ అన్వేషకుడు రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ యొక్క పత్రికల ఆధారంగా ఒక పుస్తక నిడివిగల కవిత. అతని టెర్రా నోవా ఎక్స్పెడిషన్, 1912, లో దక్షిణ ధృవాన్ని చేరుకున్న 2వ వ్యక్తి. ఆమె రచనలు అమెరికా అంతటా, అంతర్జాతీయంగా అనేక సంకలనాలు, సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాబర్ట్స్ ఎ లిటరరీ గైడ్ టు వాషింగ్టన్ డిసి ఫ్రాన్సిస్ స్కాట్ కీ నుండి జోరా నీల్ హర్స్టన్, వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రెస్, 2018, వరకు అమెరికన్ రచయితల అడుగుజాడలలో నడక రచయిత. డాన్ వెరాతో కలిసి ఆమె హ్యుమానిటీస్ డిసి స్పాన్సర్ చేసిన డిసి రైటర్స్ హోమ్స్ వెబ్ ఎగ్జిబిషన్కు సహక్యూరేటర్గా ఉన్నారు. ఆమె 2 సాహిత్య పత్రికలకు వ్యవస్థాపకురాలు. ఆమె జనవరి 2000 లో బెల్ట్వే కవితా త్రైమాసికాన్ని స్థాపించింది. జనవరి 2020 వరకు 20 సంవత్సరాలు సంపాదకుడిగా పనిచేసింది. ఆమె 2007 లో డెలావేర్ పోయిట్రీ రివ్యూను సహా స్థాపించింది, ఇది 2017 లో ప్రచురించబడింది. రాబర్ట్స్ తన సంగీతాన్ని ఆర్క్ ఆఫ్ వన్స్, అలాగే శాస్త్రీయ స్వరకర్త డారన్ ఆరిక్ హెగెన్ సంగీతానికి అనుగుణంగా మార్చడాన్ని చూసింది. అనేక కవితలను జేన్ ఫ్రాంక్లిన్ డాన్స్ కంపెనీ నృత్యరూపకల్పన చేసింది. కెన్నెడీ సెంటర్ మిలీనియం స్టేజ్తో సహా వివిధ వేదికలలో ప్రదర్శించబడింది. 2017, మార్చి, ఫర్ సైన్స్ రాబర్ట్స్ యొక్క సైన్స్ కవిత్వ వర్క్షాప్లు ది న్యూయార్క్ టైమ్స్ ఒపీనియన్ పేజీలో ప్రదర్శించబడ్డాయి. కెంట్ స్టేట్ యూనివర్సిటీ విక్ కవితా కేంద్రం స్పాన్సర్ చేసిన సైన్స్ స్టాంజాస్ లో భాగంగా ఆమె పుస్తకం ది సైంటిఫిక్ మెథడ్ యొక్క శీర్షిక పద్యం మార్చిలో చేర్చబడింది. ఆమె అకాడమీ ఆఫ్ అమెరికన్ పోయట్స్ యొక్క పోయం ఏ డే ప్రాజెక్ట్లో, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ స్పాన్సర్ చేసిన పాడ్కాస్ట్లలో ప్రదర్శించబడింది. ఆమె వ్యక్తిగత కవితలు స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, మాండరిన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. వాషింగ్టన్ డిసి రాబర్ట్స్కు చాలా ప్రేరణకు మూలం. ఆమె పాఠశాలలు, కమ్యూనిటీ గ్రూపులు, బిగ్ రీడ్ వేడుకల కోసం అనేక పర్యటనలను అభివృద్ధి చేసింది. ఇది నగరం యొక్క సాహిత్య, సాంస్కృతిక చరిత్రను హైలైట్ చేస్తుంది. రాబర్ట్స్ తరచుగా యు స్ట్రీట్ పరిసరాల్లో హర్లెం పునరుజ్జీవనోద్యమ రచయితల నడక పర్యటనలకు నాయకత్వం వహిస్తాడు. వాషింగ్టన్ డిసి నివాసంలో వాల్ట్ విట్మన్ యొక్క దశాబ్దంపై రాబర్ట్స్ చేసిన పరిశోధన ది వాల్ట్ విట్మన్ క్వార్టర్లీ రివ్యూలో ప్రదర్శించబడింది. అలాగే ది వాషింగ్టన్ పోస్ట్, ది వాషింగ్టన్ టైమ్స్లోని తదుపరి వ్యాసాలలో ప్రస్తావించబడింది. వామువిపిఎఫ్ స్టేషన్లలో రేడియో వ్యాసాలలో ప్రదర్శించబడింది. రడ్జర్స్ విశ్వవిద్యాలయం, కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, వార్షిక వాషింగ్టన్ హిస్టారికల్ స్టడీస్ కాన్ఫరెన్స్లో విట్మన్ సమావేశాల ప్యానెళ్లపై ప్రదర్శించబడింది. రాబర్ట్స్ 2019 లో హ్యుమానిటీస్ డిసి స్పాన్సర్ చేసిన వాల్ట్ విట్మన్ 200 ఫెస్టివల్ యొక్క ఫెస్టివల్కు డైరెక్టర్గా ఉన్నారు. 2005 నగరవ్యాప్త పండుగ సమన్వయకర్త, డిసి విట్మన్ 150 ఇయర్స్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ ను జరుపుకుంటుంది. రాబర్ట్స్ డిసి హిస్టారికల్ స్టడీస్ కాన్ఫరెన్స్లో ది రైజ్ ఆఫ్ డిసి యొక్క బ్లాక్ ఇంటెలిజెన్సియా పాల్ లారెన్స్ డన్బార్, ఆలిస్ డన్బార్, నెల్సన్ ఇన్ లెడ్రూయిట్ పార్క్, హెన్రీ ఆడమ్స్ ఇన్ లాఫాయట్ స్క్వేర్ ను ప్రదర్శించారు. ఆమె ప్రాజెక్టులకు హ్యుమానిటీస్ డిసి ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, హ్యుమానిటీస్ డిసి డి సి కమిషన్ ఆన్ ది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా పబ్లిక్ లైబ్రరీ, ఎమోరీ విశ్వవిద్యాలయం రోజ్ రీసెర్చ్ ఫెలోషిప్ మద్దతు ఇచ్చాయి. రాబర్ట్స్ తన వ్రాతప్రతి యానిమల్ మాగ్నెటిజం కోసం 2009 పెర్ల్ పొయట్రీ ప్రైజ్ గెలుచుకున్నారు. 2010 లో ఆమె
డిసి లిటరరీ కమ్యూనిటీకి చేసిన కృషికి వాషింగ్టన్ ఆన్లైన్ అవార్డును గెలుచుకుంది. 2008లో క్యాపిటల్ బుక్ ఫెస్ట్ నుంచి ఇండిపెండెంట్ వాయిస్ అవార్డు అందుకున్నారు. రాబర్ట్స్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది హ్యుమానిటీస్, డిసి కమిషన్ ఆన్ ది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ డిసి నుండి గ్రాంట్లు అందుకున్నారు. టోమీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్, సైన్స్ మ్యూజియం ఆఫ్ మిన్నెసోటా నుండి పైన్ నీడిల్స్ ఫెలోషిప్, ఎడ్వర్డ్ ఆల్బీ ఫౌండేషన్, హెలెన్ వుర్లిట్జర్ ఫౌండేషన్, వర్జీనియా సెంటర్ ఫర్ ది క్రియేటివ్ ఆర్ట్స్, ఉక్రాస్ ఫౌండేషన్తో సహా యునైటెడ్ స్టేట్స్ అంతటా 18 ఆర్టిస్ట్ కాలనీలలో ఆమెకు రచయిత నివాసాలు లభించాయి.